హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు టిఫిన్ పెసరట్లు అండి. పెసరట్లు అంటే మా వాళ్ళకి ఇష్టం, కానీ రోజు స్కూలు హడావిడిగా ఉంటుంది కాబట్టి ఉదయం పూట చేయను. ఈరోజు సండే కాబట్టి హడావిడి ఏమి ఉండదు, ప్రశాంతంగా చేయొచ్చని రాత్రి అయితే పెసరపప్పు నానబోసానండి. ఇప్పుడు పెసరపప్పు మిక్సీ పడుతున్నాను. ఇందులోనే అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి మిక్సీ పడుతున్నాను. మళ్ళీ అవి వేరేగా మిక్సీ పట్టడం ఎందుకులే అనేసి కలిపే మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీది డైరెక్ట్ అండి, కింద తిప్పేది ఉంటుంది చూసారా, అదైతే మా వాడు పాడు చేసేసాడు, లాగి ఇరగొట్టేసాడు. మిక్సీ పట్టడం కూడా అయిపోయింది. ఒకవైపు చట్నీ చేస్తున్నాను. నిన్న కొట్టిన దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ అయితే ఉంది ముక్క, ఆ కొబ్బరికాయ ముక్కను కూడా వేసేసి చట్నీ చేస్తాను. అలా చేస్తే మా వాళ్ళకి ఇష్టం అండి. పల్లీలు ఏం చేశాను, పచ్చిమిరపకాయలు కూడా ఏం చేసి మిక్సీ పడతాను. పెసరట్లకి చాలా టైం పడుతుందండి. పెసరట్లైనా అట్లైనా నుంచొని గ్యాస్ దగ్గర నుంచొని చేయాలి. అందులోనూ ఒక పొయ్యి ఏమో ప్రాబ్లంలో ఉంది కాబట్టి ఒక పొయ్యి మీదే చేయాలంటే చాలా టైం పట్టిద్ది. ఇడ్లీ అయితే తొందరగా అయిపోతాయి, కానీ వాటికేమో గిన్నెలు ఎక్కువ ఉంటాయి, దీనికేమో నుంచునే పని ఎక్కువ, వీటికేమో తోమే పని ఎక్కువ. ఏం చేశానండి, ఇప్పుడు చట్నీ మిక్సీ పట్టేస్తాను. ఆలోపు అట్లు వేసుకుంటూ అట్లు చూసుకుంటూ చట్నీ అయితే పట్టేస్తాను. కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసేసి మిక్సీలో వేసేసి మొత్తం కలిపేసి మిక్సీ పడతాను. ఒక కస్టమర్ ఏం చేశారంటే అండి, ఫాల్స్ కుట్టిమని శారీస్ ఇచ్చారు. నైట్ ఇచ్చి ఉదయమే కావాలన్నారు. ఆ రోజు నేను చాలా పనిలోనే ఉన్నా. ఉదయం అంటే తెలిసిందే కదా, ఉదయం పూట చాలా పని ఉంటుంది. అయినా సరే వీలు చేసుకొని మరి ఫాల్స్ కుట్టించాను. ఫాల్స్ ప్లస్ హ్యాండ్స్ షార్ట్గా ఉన్నాయంట. హ్యాండ్స్ కొంచెం లాంగ్ చేయమని వాళ్ళే కుట్లు అయితే వాళ్ళే ఇప్పేసి ఇచ్చారులేండి. అయితే వాళ్ళ ఇంట్లో మిషన్ కూడా ఉంది. లాంగ్ చేయాలంటే వాళ్ళైనా చేసుకోవచ్చు. వాళ్ళ కోడలు మిషన్ ఉంది, కానీ స్టిచ్చింగ్ బ్లౌజులు ఇలాంటివి రావన్నమాట. సైజ్ చేసుకోవటానికి వాటికి యూజ్ చేస్తారనమాట. అయితే షార్ట్గా ఉన్నాయని చెప్పి హ్యాండ్స్ కూడా ఇచ్చి ఏం చేశారంటే నైట్ ఇచ్చారు. ఉదయాన్నే ఇంకా హడావిడి చేసింది. అలా అయినా వేసి ఇచ్చాను. ఫాల్స్ కుట్టిస్తే ఎంత అని అడిగారు. అడిగితే నేను అన్నాను కదా 60 ప్లస్ మరీ ఊరికేనే కుట్టకూడదు కదా, హ్యాండ్స్ ఒకటి లాంగ్ చేశా కదా, దానికి ఒక 10 ఇమ్మన్నాను. 70 ఇమ్మంటే ఆవిడ అంది కదా, లేదు 20 కదా అంటే 20 అయితే ఇంకెక్కడైనా వేయించుకోండి, 20కి అయితే నేను కుట్టను, లేదు 16 అది 10 70 ఇవ్వాలి అనేసి అన్నాను. సరే అనేసి వెళ్ళింది, కానీ ఆ రోజు ఇవ్వలేదండి. ఇప్పటికి 4 days అవుతుంది. ఈరోజు మనీ పట్టుకొచ్చారు. ఆవిడ కూడా పట్టుకురాలే, వాళ్ళ మనవడితో డబ్బులు పంపించింది. ఎంత 50 రూపీస్ అంటే మా ఇంటెనకే కదా, ఆవిడ అవతల గోడ వైపు ఉండి ఆ అబ్బాయితో పంపించింది. మనీ పట్టుకొని వస్తే ఏంటి అంటే ఆ అబ్బాయి మనీ ఇచ్చాడు. ఎంత 50 ఇచ్చాడు. దేనికి అనేసి అంటే మా అమ్మ ఇచ్చింది, మా అమ్మ అనేసి అన్నాడు. ఆవిడ గోడ అవతలే ఉంది. ఏంటంటే 50 ఇచ్చారు అనేసి అంటే, అది హ్యాండ్స్ అవుట్ వేసాను కదా, అదేమో కుచ్చులా వచ్చింది, అది ఇప్పేసాను అనేసి అన్నారు. ఇప్పేస్తే నాకేంటండి, హ్యాండ్స్ వేసి ఇమ్మన్నారు, వేసి ఇచ్చా. అయినా అది ఎక్కువ టైం పట్టిద్ది, అది అసలు చాలా టైం పట్టిద్ది. అయినా నేను వేసి ఇచ్చాను. ఎందుకంటే దానికి లైనింగు క్లాత్ ఒరిజినల్ పీసు సమానంగా లేదు. అది ఒరిజినల్ పీస్ కన్నా లైనింగ్ పీస్ చిన్నగా ఉంది. మళ్ళీ దానికి వేరేగా లైనింగ్ అటాచ్ చేసి కుట్టి ఇచ్చాను. కుదరదు నాకు, ఫాల్స్ డబ్బులైనా వేసిన డబ్బులైనా ఇచ్చేయండి 60 అన్నాను. మా వాళ్ళు తింటున్నారండి. టిఫిన్ పెట్టిస్తే షర్ట్స్ ఇప్పుకొని బ్రష్ చేశారు, షర్ట్స్ తడిసినాయి అని ఇప్పుకొని తింటున్నారు. అయితే 25 ఫాల్స్కి 50 తీసుకోండి అనేసి అంది ఆవిడ. అయితే సర్లేండి, ఫాల్స్కి 50 ఇచ్చారుగా, ఇంకెప్పుడు నా దగ్గరికి అయితే తీసుకురాకండి. ఇంకా బ్లౌజ్ కూడా నా దగ్గర ఇప్పేసింది అంది కదా, హ్యాండ్స్ కుచ్చులా ఉందని. అయితే మళ్ళీ నా దగ్గర తెచ్చిద్దామని నా దగ్గరికి ఇంకా తీసుకురండి, నాకు కుదరదు, నా వేరే బ్లౌజులు అవన్నీ ఉన్నాయి అర్జెంట్, నాకు కుదరదు, నాకు అవ్వదు వేయటం అని చెప్పేశాను. ఇలాంటి వాళ్ళకి కుట్టే కన్నా మానేయటం బెస్ట్ అండి. ఎందుకంటే 2-3 సార్లు తీసుకురావటం, బేరాలు ఆడటం, ఇలాంటి వాళ్ళ దగ్గర రిస్క్ వస్తుంది. ఇలాంటి వాళ్ళకి కుట్టడం కన్నా మానేయటం బెస్ట్ అండి. అందుకే నేనైతే నా దగ్గర తీసుకురావద్దన్నాను. గిన్నెలన్నీ కడిగేసాను, చికెన్ కూడా కడిగేసి అల్లం వెల్లుల్లి పేస్టు అవంతా కలిపేసి ఉంచుకున్నాను అండి. స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చాక కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను.
సింక్ కూడా ఒకేసారి కడిగేసాను, చికెన్ కడిగాను కదా అందుకని. స్నానం చేసి వచ్చానండి. ఎండలు బాగున్నాయిగా, తులసమ్మ నిద్రపోవటానికి వెళ్ళిపోతుంది, అందుకనే వాటర్ అయితే పోస్తున్నాను. ఎండ బాగుంది కదా, కందిపప్పు పురుగు పట్టినట్టు అవుతుంది, అందుకనే కందిపప్పు కూడా ఈరోజు ఎండబెట్టానండి. రైస్ అయితే అయిపోయింది, ఇంకా కర్రీ అయితే పెట్టాలి. కలిపేసి ఉంచాను కదా, ఇప్పుడైతే కర్రీ వండుతానండి. ఇగో ఉల్లిపాయలు కూడా కోసేసి ఉంచుకున్నాను, ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఉల్లిపాయలు మగ్గుతున్నాయండి. ఆలోపు బట్టలు ఆరేసేసి వస్తాను. కందిపప్పు కూడా గాలికి పేపర్ ఎగిరిపోయి కింద పడిపోతుంది, మొత్తం చికాకు అయిపోతుంది. ఇది కూడా ఎత్తేసి సెరిగేసి డబ్బాలో అయితే పోసేస్తాను. మొన్న మా మామయ్య గారు ఒక 2 వారాలు అవుతుంది అనుకుంటా అండి, నిందని పాలు అయితే తీసుకొచ్చారు. అప్పుడు ముసురు వర్షాలు పడుతున్నాయి బాగా. అయితే ఏం చేశానంటే కొంచెం మట్టుకే చేసి మేము మట్టుకే తిన్నాం, పిల్లలకి అంత పెట్టలేదన్నమాట. మా పెద్దోడు తింటాడు కానీ జలుబు దగ్గు వస్తుంది అనేసి పెట్టలేదు, చిన్నోడికి అస్సలు పెట్టలేదు, ఎందుకంటే వాడికి ఆల్రెడీ జలుబు ఉంది, అందుకనే వాడికైతే పెట్టలేదు. ఈరోజు ఎలానో సండేనే కదా, ఈరోజు చేస్తే ఇంటికాడ మా వారు వస్తారు టయానికి, అందరం కలిసి తినొచ్చు. ఈరోజైతే చున్ను చేస్తానండి. పాలు తీసుకొచ్చాను, 2 డబ్బాలలో ఈ జున్ను పాలేనండి. అయితే ఫస్ట్ బాటిల్లో ఇప్పుడు చూసేయేమో ఫస్ట్ రోజు అనమాట, స్మెల్ వస్తున్నాయేమో చూస్తున్నాను, ఎందుకంటే 2 వారాలు అయిపోయింది కదా. లేదు మంచిగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇంకో బాటిల్లో కూడా ఓపెన్ చేసి సగం పోస్తాను, సరిపోద్ది. ఎక్కువ చేసినా వేస్ట్ అయిపోద్ది తినకపోతే. ఇవి కూడా బాగానే ఉన్నాయండి, ఇవి కూడా వేసేసి యాలకులు మిరియాలు బెల్లం వేసేసి కలిపేసి పెడతాను. యాలకులు వేసేసాను, యాలకులు బెల్లం మిరియాలు వేసేసానండి. వేసి స్పూన్తో అయితే కలిపేసి కొంచెం కరిగే ఉంటుంది, ఇందాకే వేసేసాను బెల్లం, కరిగింది. కొంచెం కలిపేసి పెడితే గిన్నెలో పెడతానండి, డైరెక్ట్ పెట్టను. గిన్నెలో నీళ్లు పోసి పెడితే గెడ్డలా వచ్చింది. ఫస్ట్ రోజు పాలు కూడా వేసాం కాబట్టి గెడ్డలా అయితే వస్తుంది. గిన్నెలో వాటర్ పట్టేసి తేలనివ్వకూడదు. బాక్స్ ఏంటంటే మునగకూడదు, తేలనివ్వకూడదు. సగానికి బాక్సు పెడితే బాక్స్ సగానికి రావాలి వాటర్, అలా పెట్టుకుంటే సరిపోతుంది. వాటర్ పోసి దాని మీద గిన్నెకి సరిపడా ప్లేట్ అయితే పెట్టేసి గ్యాస్ మీద పెట్టాను. ఇప్పుడు ఏంటంటే ప్లేట్ మీద ఆవిరి బయటికి పోకుండా ఏదైనా బరువు పెట్టాలండి, ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. అయితే రాయి ఒకటి ఉంది పెద్దది, ఆ రాయి అయితే పెడతాను, సరిపోద్ది. ఆవిరి అనేది బయటికి రాదనమాట. ఇదిగోండి ఇలా పెట్టాను, ఆవిరి బయటికి రాదు. ఇలా పెడితే చున్ను మంచిగా గట్టిగా వస్తుంది. చూసారా ఇలా వచ్చింది. నేనైతే ఇలానే చేస్తాను, చాలా బాగుంది. ఇంతకుముందు వీడియోస్లలో చెప్పాను కదా వెండి ఇయర్ రింగ్స్ అని, ఇవేనండి. స్కూల్కి పెట్టుకెళ్తే చాలా బాగున్నాయి, డైమండ్ అని అడిగారంట ఫ్రెండ్స్. పిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళకు కూడా పిలిచి పెడతాను. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.